ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని సంగతులు తండ్రి బిడ్డలకు అందించండి, వారితో మాట్లాడండి. మీ దయ, మీ కృప తండ్రి బిడ్డలకు దయచేస్తారని కోరుతూ మమ్మలను తండ్రి వారికి అర్థమయ్యే రీతిలో బోధించే జ్ఞానం మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 వచనం నుంచి 4 వచనం వరకు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, మీరు ఏక మనసులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాశిస్త అతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకరు తనకంటే యోగ్యునిగా ఎంచుకొనుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆగుదాం. నా మాటలు అర్థమవుతున్నాయిగా? కొంచెం జాగ్రత్తగా, క్లారిటీగా ఉందా వాయిస్? ఓకే. చదివిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ధ్యానిస్తే క్రిస్మస్లో చేస్తున్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతిని పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు నమోదు చేశారు. ఆయన రాస్తున్న ఈ సంగతులు ఈరోజు క్రైస్తవానికి అర్థమైతే క్రిస్మస్లు చాలా అర్థవంతంగా జరిగేవేమో. ఎక్కడ చూడండి బట్టల షాపుల నిండా క్రిస్మస్ స్టార్స్ నిండిపోయాయి. రైల్వే స్టేషన్ నిండా క్రిస్మస్ స్టార్లు నిండిపోయాయి. చివరికి ఎయిర్పోర్ట్లో కూడా క్రిస్మస్ స్టార్స్ నిండిపోయింది. ఈ మధ్యకాలంలో క్రిస్మస్ స్టార్సే కాదు, క్రిస్మస్ స్టార్స్ పక్కన చిన్న సైజు జింకలను కూడా పెడుతున్నారు. మరి అయ్యాలో వచ్చే నాకు అర్థం. జింకలను పెడుతున్నారు, రకరకాల టోపీలు పెడుతున్నారు, అన్ని స్టార్స్ పెడుతున్నారు, అలంకరిస్తున్నారు, రకరకాల డెకరేషన్ అంతా చేస్తున్నారు. కానీ అక్కడ నక్షత్రాలు కనబడుతున్నాయి, ఆ నక్షత్రాల పక్కన జింకలు కనబడుతున్నాయి, క్రిస్మస్ చెట్టు కనబడుతుంది, అన్నీ కనబడతాయి. కానీ నెలలో ఎవరు కనబడరు చెప్పిన? ఈ క్రిస్మస్కి కారణమైన క్రీస్తు కనపడు. అందుకే చూడండి, బట్టల షాపోడు కూడా స్టార్ పెట్టుకున్నాడు, బట్టల షాపోడు కూడా జింకలను పెట్టాడు, బట్టల షాపోడు కూడా క్రిస్మస్ చెట్టు పెట్టాడు, అన్నీ పెట్టినాడు. యేసుప్రభు ఫోటో పెడతాడా? అది పెట్టాడు. ఎందుకంటే వాడు వ్యాపారంగానే దాన్ని తీసుకుంటాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు వారి పేరు మీద లైట్లు అమ్మేస్తున్నారు, స్మోక్ వచ్చే లైట్లు అమ్మేస్తున్నారు, రకరకాలు అమ్మేస్తున్నారు, సీరియల్ సెట్లు అమ్మేస్తున్నారు, ఇంకేంటి రకరకాల. సోషల్ మీడియాలో చూడండి, క్రిస్మస్ థీమ్స్ అని మీరు కొట్టండి సోషల్ మీడియాలో, లైట్లు, స్మోకింగ్ వీడియోస్, ఇంకా రకరకాలు మీకు కనబడతాయి. జింకలు ఇవన్నీ మీకు కనబడతాయి తప్ప క్రైస్ట్ మీకు క్రిస్మస్ రీల్స్లో కనబడు. అందుకే ఏదో రాస్తున్నాడు ఇక్కడ. ఆయన రాస్తూ క్రీస్తు యొక్క లక్షణాలు మనలో కనబడాలని రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, దేవునకు క్రీస్తునకు కలిగిన లక్షణాలట మనము కలిగి ఉండాలట. 5వ వచనంలో మంచి మాట అంటున్నాడు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే ఏంటి? 6వ వచనం జోడిస్తున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముడుగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే వృత్తిని చెప్పండి. దేవుని పోలికగా ఉన్న ఆయన, దేవుని స్వరూపంలో ఉన్న ఆయన, దేవునితో సమానుడుగా ఉన్న ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తును కలిగిన మనసు అంటే ఏంటి చెప్పిన? ఆయన దేవునితో సమానుడై ఉండి కూడా తన అధికారాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? తగ్గించాడు. ప్రశ్న అడుగుతాను చెప్పండి.
మనకి ఏ అధికారాలు లేకపోయినా మనకు తెలిసినోడు ఎవడైనా అధికారి అని మనకు అర్థమైతే ఆడితో మనం ఏం చేస్తాం? మంచి లైజనింగ్ మెయింటైన్ చేస్తాం. చేయమా? ఎవడైనా మనకు సంబంధించిన మంచి ఆఫీసర్గా ఉన్నాడు అనుకోండి, మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, వాడి గురించి మనం ఏం చెప్పుకుంటాం? మావోడేనండి, ఎప్పటికప్పుడు మాకు పని అవుతాడని చెప్పుకుంటామా చెప్పుకోమా? నీకు అధికారం లేకపోతే పక్కోడికి అధికారం ఉంటేనే ఆ అధికారం నీ అధికారం అన్నట్టు ఫీల్ అవుతున్నావే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? నీకు నాకు అధికారం లేకపోతే పక్కోడికి అధికారం ఉంటే అధికారం మన అధికారం అన్నట్టు ఫీల్ అయ్యి ఆడి మావోడనే చెప్పుకుంటున్నావే. ఎవడ నీకు తెలిసిన అధికారం ఉంటే వాడితో మంచి లైజనింగ్ మెయింటైన్ చేస్తే ఇప్పటికప్పుడు పని అవుద్దని ఉన్న అధికారాన్ని పోగొట్టుకోకుండా వాడితో మంచి స్నేహం ఏదోలాగా మంచి మాటలు కలుగుతున్నావే. యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పనా? ఉన్న అధికారాన్ని వదిలి వచ్చాడట. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే చెప్పండి, మనకు ఎంత అధికారం ఉన్నా, మనకు ఎంత అధికారాలు తెలిసినా చెప్పండి, అధికారాలు జోలికి పోకుండా మనల్ని మనం తగ్గించుకుంటాం చూసారా? అలాంటి మనసు క్రిస్మస్లో ఉన్న ప్రతి విశ్వాసకు ఉండాలంట. నాకు పలానా వాళ్ళు తెలుసు, నాకు పలానా వాళ్ళు తెలుసు, నాకు పలానా వాళ్ళు తెలుసు, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు, నాకు ఎంపీ గారు తెలుసు, నాకు పలానా అధికారి తెలుసు, ఆఫీసర్ తెలుసు. తెలిస్తే నడుతాను. తెలిస్తే ఏంటి? ఆ శాలరీలో నీకు ఏమైనా 50,000 నీకు ఇస్తాడా? నడుతాను. నీకు తెలిస్తే మాట సాయం ఇస్తాడు, ఏదైనా ఉపయోగం ఉంటే చేస్తాడు, అంతేగాని అతను ఏదన్నా ఇస్తాడా? నీకోసం తగ్గి వస్తాడా? కానీ గమ్మత్తేడు చెప్పనా, ఇక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి అధికారాన్ని వదులుకోవడం కాదు చెప్పండి, తన అధికారాన్ని వదులుకున్నాడట. అది క్రీస్తునకు కలిగిన మనసు అంట. అక్కడ రాస్తున్నాడు 7వ వచనంలో, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని. మనిషిని పోలిక అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఈ మనుషులను తయారు చేసింది ఎవరండి? ఆయనే. ఈ మనుషులను తయారు చేసింది ఆయనే. కలిగి ఉండదు ఏది, ఆదాము కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ మట్టి బొమ్మలను తయారు చేసిన ఆయనే ఈ మట్టి బొమ్మగా ఈ భూమి మీదకి వచ్చాడట. ఈ మట్టి బొమ్మలు తయారు చేసిన ఆయనే మట్టి బొమ్మగా వచ్చాడు. వచ్చాడు మట్టి బొమ్మగా వచ్చిన ఆయన ఇంకా ఎలా వచ్చాడు చెప్పిన? దాసుని స్వరూపం. నేను అడుగుతున్నాను, దేవునికి దాసులు ఎవరు? మానవులు కాకుండా అడుగుతున్నాను, దేవునికి దాసులు ఎవరు? దేవునికి దాసులు ఎవరు చెప్పిన? దేవదూతలు. దేవదూతల కన్నా తక్కువగా కనబడేది ఎవరు చెప్పండి? మానవులు. మానవుల్లో తక్కువగా కనబడింది ఎవరు చెప్పిన? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమే, ఆయన మానవుల్లో కడు దరిద్రుడు అయిపోయాడు, మానవుల్లో తృణీకరింపబడిన వాడు అయిపోయాడు, మానవుల్లో ఎన్నిక లేనివాడు అయిపోయాడు, మానవుల్లో సొగసైన స్వరూపం లేనివాడు అయిపోయాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే తన దగ్గర పనిచేసే సేవకులైన దూతల కన్నా తగ్గించుకున్నాడు. ఎందుకంటే దూతల ముందు మనుషులు తక్కువ కాదా? దేవుని చిత్తంలో గొప్పవారేమో కానీ మరణంలో దూతల కన్నా తక్కువ వారం కాదా? ఇప్పుడు చెప్పండి, తన దగ్గర సేవ చేస్తున్న గాబ్రియేలు కన్నా, తన దగ్గర సేవ చేస్తున్న మికాయేలు కన్నా, తన దగ్గర పనిచేస్తున్న అనేక కోట్ల దేవదూతల కన్నా తక్కువ స్వరూపాన్ని ధరించుకోండి. ఎవరికి తక్కువ స్వరూపం అంటే దేవదూతల కన్నా తక్కువ స్వరూపం ఎవరిదంటే మానవ స్వరూపం. ఎందుకు దేవదూతల కన్నా తక్కువ స్వరూపం అంటే దేవదూతలు చనిపోవు, మానవుడు చనిపోతాడు. తన దాసుల కన్నా తక్కువ స్వరూపం ధరించుకుని మానవ పోలికలో పుట్టి తనకున్న అధికారాన్ని పూర్తిగా వదిలేసి ఈ భూమి మీదకి వచ్చాడట. క్రిస్మస్లో గమనిస్తున్నది చెప్పిన, ఆ పైన చదువుతున్న ప్రతి వచనాన్ని మీరు జాతకున్న ప్రతి వచనాన్ని మనుషులలో, మనుషుల పోలిక కాదు, మనుషులలో చెప్పండి, మనుషుల్లో మళ్ళీ దాసుడు. మనుషుల్లో గొప్పలు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, కానీ మనుషుల్లో మరీ తక్కువ వాళ్ళు ఎవరు చెప్పండి? దాసులు అంటే చెప్పిన పనోలు స్వరూపం ధరించుకున్నాడు. తనను తాను రుక్తినిగా చేసుకున్నాడు. చివరికి తనను తానే రుక్తినిగా చేసుకోవడం అంటే చెప్పిన అంత వైభాగ్యం, అంత నిత్యుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంత శక్తి కలిగిన నిత్యుడైన తండ్రిగా పిలువబడుతున్న ఆ దేవునితో సమానుడైన బిరుదులు కలిగిన ఈయన భూమి మీదకి వచ్చాడు. తన అధికారాన్ని పక్కన పడేశాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, దేవదూతల కన్నా తక్కువ స్థితిలోకి దిగిపోయాడు, చివరికి రుక్తినిగా మార్చుకున్నాడు. దాని అర్థం ఏంటి చెప్పిన? రుక్తినిగా మార్చుకోవడం అంటే తన ఆడంబరం అంతా తగ్గించేసుకున్నాడు, గుర్తుపట్టలేనంతగా మారిపోయాడని రుక్తినిగా అంటే. క్రిస్మస్లో అడుగుతున్నాను, రుక్తినిగా చేసుకునే బ్యాచ్లు కనబడతారా క్రిస్మస్లో? మెల్ల ఏముంటాయి చెప్పండి? బంగారం, కాస్ట్లీ బట్టలు, ఇంకా చెప్పండి వంటలు, ఇంకా చెప్పండి. ఇది రుక్తిని బ్యాచ్ కాదు చెప్పండి, భుక్తుల బ్యాచ్.
రుక్తిని అడుగుతున్నాను, ఎక్కడైనా తగ్గింపు, క్రిస్మస్లో తగ్గింపు కనబడుతుందా? ఆడావిడ బట్టలు, ఆడావిడ మాటలు, ఆడావిడ వస్తువులు, ఆడావిడ తిరగడం. అరే యేసు ప్రభు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుని వచ్చాడంటే ఆయనకి పుట్టినరోజు చేసి తను తగ్గింపు చూసుకున్న వాళ్ళు కనబడుతున్నారు. పాట ఇవ్వకపోతే కోపం చేస్తారు. పాస్టర్ గారికి సంఘ పెద్దలకు గొడవ అయిపోయిందట. పాస్టర్ గారికి సంఘ పెద్దలకి ఎందుకు గొడవ అయిందంటే, కొంతమంది పెద్దలు పాస్టర్ గారు సపోర్ట్ చేస్తారు, కొంతమంది పెద్దలు పాస్టర్ గారికి సపోర్ట్ చేయలేదు. ఈ పెద్దలు ఎందుకు సపోర్ట్ చేశారు, ఈ పెద్దలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే, పాస్టర్ గారికి సంఘ పెద్దలకు గొడవ ఎక్కడ వచ్చిందంటే కేక్ కట్ చేసే దగ్గర వచ్చేసిందంట. ఎంత తగ్గింపో. మరి ఈ పాస్టర్ ఈ పెద్దలు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే, ఈ పెద్దలకు ముందుగా మొక్క ఎట్టాడట, ఆ తర్వాత వీళ్ళు వెనకాల ఎట్టాడట, అందుకని వీళ్ళు కోపం ఇచ్చారట, రేపు నుంచి సంఘానికి రామన్నారట. మన కోసం అన్నీ తగ్గించుకుని, తన దైవత్వాన్ని తగ్గించుకుని, తన ఔన్నత్యాన్ని తగ్గించుకుని, దాసుని స్వరూపం ధరించుకుని, మానవుల్లో దాసుని స్వరూపం తగ్గించుకొని, తన అధికారాన్ని అంతా పక్కన పెట్టి తనను తాను రుక్తినిగా చేసుకుని తన మహిమను పూర్తిగా వదులుకుని వచ్చిన ఆయన ఈ భూమి మీద గుర్తింపు లేనంతగా, మనుషులు పట్టించుకోలేనంతగా, ఇతరులకు ఏమాత్రం ఎన్నిక లేని వ్యక్తిగా తనను తాను తగ్గించుకుంటే నడుగుతున్నాను. ఆయన పేరు చెప్పుకుని మనం ఎంత అడావుడిగా తిరుగుతున్నాం చెప్పండి. క్రిస్మస్ పేరు చెప్పి అడావుడిగా తిరుగుతాం, అడావుడి కొనుక్కుంటాం, సంబరాలను తిరుగుతాం. కానీ క్రిస్మస్ నుండి బ్యూటీ ఏంటి చెప్పిన, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వాళ్ళతోని దేవుడు ఉండడానికి ఇష్టపడతాడంట. వాళ్ళతో ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకే మనుషులు మనల్ని గుర్తించాలని ఎప్పుడు చూడకండి. క్రిస్మస్లో కాదు, లైఫ్లో ఎప్పుడు మనల్ని గుర్తించాలని మన బంగళాలు, మన స్థలాలు, మన వస్తువులు, మన మాట తీరు, మనం హైఫైవ్లా కనబడాలని ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ చేయకండి. ఎందుకంటే మన దేవుడికి అవి నచ్చు. మనం వేసుకునే బట్టలు ఇతరులను ఎక్కిరించేలాగా వేసుకోకండి. అందరితో సమానంలా ఉండేలాగా వేసుకోండి. నువ్వు ఇంట్లో ఎలా వేసుకుంటే వేసుకో, ఇండివిజువల్గా ఎలా తిరుగు. కానీ సంఘానికి వచ్చినప్పుడు, నలుగురిలో తిరుగుతున్నప్పుడు నీ బట్టలు ఇతరులను ఎక్కిరించేలా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. మంచి బట్టలు వేసుకొని బట్టలు లేనివాడు పక్కన తిరుగుతుంటే వాడికి ఎలా ఉంటుంది చెప్పండి. యేసుప్రభు ఎలా వచ్చాడంటే, దేవుడుగా రాలేదు, దేవుడుగా వస్తే ఆయన ముందు మనం నిలబడగలమా? ఆయన మహిమతో వస్తే ఆయన ముందు మనం నిలబడగలమా? ఆయన ఔన్నత్యంతో ఆయన ముందు మనం నిలబడగలం. ఎలా వచ్చామంటే మనకన్నా తక్కువగా వచ్చాడు. నాలా కూడా రాలేదు, నాకన్నా తక్కువగా నడుతున్నాను. మీరు ఏంట్లో కూలి పనులు చేస్తున్నారా? మీ ఏంట్లో నడుతున్నాను, ఊడిగిం చేస్తున్నావా అని అడుగుతున్నాను. అని అడిగితే ఆయనకన్నా మనమే బాబోతున్నాం. మనకన్నా దరిద్రమైన స్వరూపం ధరించుకుని వచ్చాడు. సొగసు లేదు, స్వరూపం లేదు, ఆకర్షించడానికి ఏమీ బాగలేదు, అంతలా తగ్గించుకున్నాడు. ఆయన పశువుల దొట్టులో పరుండబడుతున్నప్పుడు కనీసం ఆయనకు చూడండి, కొత్త బట్టలలో ఉన్నట్టు పొత్తు గుడ్లలో కొత్త బట్టలు కూడా లేవు. ఆయన పాత గుడ్లు ఏ చుట్టారు ఆయనకి, పొత్తు గుడ్లు ఏ పడేస్తారు ఆయనకి. అంతగా తగ్గించుకున్నాడు. ఎక్కడున్నాడంటే మంచి హాస్పిటల్లో పొత్తుగుడ్ల మధ్య లేడు ఆయన. పశువుల మలము, పశువుల వాసన, పశువులు కంపు ఏదైతే వస్తుందో ఆ కంపులో నిద్రపోయాడు. ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నాడు. నేను అదే అడుగుతున్నాను. ఈ క్రిస్మస్ పేరు మీద యేసుప్రభు వారికి ఎవరైతే పుట్టినరోజు చేస్తున్నారో, ఆయనకి పుట్టినరోజు చేస్తున్నారో, ఆయనకు క్రిస్మస్ చేస్తున్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది చెప్పిన, నీ తగ్గింపు ఏంటి? మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు ఎలా మసులుకుంటావు? ఒకవేళ ఇంటి కోడలు అయితే, అందరూ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీ ఇంటి కోడలు అయితే మీ అత్తతో నీకు సఖ్యత ఉందా? నీకు తగ్గింపు ఉందా? నీ ఆడబడుసులతో నీకు తగ్గింపు ఉందా? నీ సంసారంలో నీకు తగ్గింపు ఉందా? నువ్వు యేసు ప్రభు పేరు మీద ఇక్కడ కూర్చున్నావుగా, ఆ ప్రభువే ఎన్నిక లేని మన ముందు ఆ ఎన్నికైన వాడే తగ్గించుకుంటే, ఎన్నిక లేని మనం తోటి వాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నావు? నీ మాట తీరు రెచ్చిపోయి ఉందా? నీ స్వభావం రెచ్చిపోయిందా? నీ సంపాదన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నువ్వు ఎలా చేస్తున్నావు? నీ కుటుంబంలో నీకు తగ్గింపు ఉందా? ఈ క్రిస్మస్ దేవుడు నీకు నాకు చూపిస్తున్న తెలియదు, తాను తగ్గించుకొని 8వ వచనం లేదా అంటున్నాడు చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా. ఆకారమందు మనుషుడిగా కనబడంటే, ఆకారమందు మనుషుడిగా కనబడుతుంటే దాని అర్థం ఏంటి? ఆయన మనుషుడు కాదు, కానీ మనిషిలా కనబడుతున్నాడు. ఆయన దేవుడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడుతుంటే ఆయన మనుషుడు కాదు, దేవుడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఈ రోజున అడుగుతున్నాను, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆకారమందు మనుషుడిగా కనబడి కుష్ఠరోగులు చేతులు పట్టుకున్నారు.
వ్యభిచారులతో కూర్చొని భోజనం చేశాడట, దయ్యాలు పట్టిన వారితో మాట్లాడాడట, అరే భాష అర్థం తెలియని వ్యక్తులను కూడా వాళ్ళని హక్కుని చేసుకున్నాడంట. సొంత ఇంటి వారు ఆయన ఎంత పిచ్చోడన్నా, ఆ పిచ్చోడని సొంత ఇంటి వారు అంటుంటే ఆ పిచ్చివాడని నింద మీదేసుకుని ఊరు వాళ్ళు ఉన్న గొడవలన్నీ, రోడ్డు మీద ఉన్న గొడవలన్నీ మీదేసుకుని వాళ్ళకు వాదార్పుగా నిలబడ్డాడంట. ఏం చేశాడు ఆయన భూమి మీదకి వచ్చి అంటే, ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు, ఆకారమందు రుక్తినిగా మారిపోయాడు, ఆకారమందు తనను తాను తగ్గించుకున్నాడు, ఇతరులకి చెప్పండి సర్వీస్ చేశాడు. తన అధికారాన్ని పక్కన పడేసి ఇతరులకి సేవ చేశాడు. కుష్ఠోల దగ్గరికి పోయి ఆ రసిగారిపోతున్న చేతులు పట్టుకొని వాళ్ళకి సర్వీస్ చేశాడు. వ్యభిచారుల దగ్గరికి పోయి ధైర్యం చెప్పి సంసారంగా ఉండండి అని వాళ్ళని మంచిగా తల్లులు అని పిలిచి వాళ్ళ సంసారాలుగా కట్టాడంట. వాళ్ళని ఎంతగా మార్చాడంటే మీరు చూడండి, దయ్యాలు పట్టిన వారిని మళ్ళీ మనుషులుగా మార్చాడట, దయ్యాలు పట్టిన వారిని మళ్ళీ మనుషుల్లో కలిపాడట. ఎంతగా అంటే సొంత ఇంటి వారిని పట్టించుకున్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఇతరుల సమస్యలన్నీ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని తిరుగుతున్నావుగా. నేను అడుగుతున్నాను, హ్యాపీనెస్ లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వాళ్ళ కోసం నువ్వేమన్నా చేయగలవా? వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీనెస్ పెట్టడానికి ఏమైనా వాళ్ళ కోసం ఏమైనా స్టాండింగ్ తీసుకోగలవా? వాళ్ళ కోసం నువ్వు ఒక స్టాండింగ్ తీసుకుని, అది ఆర్థికంగా నలిగిపోతున్నారు, అనారోగ్యంలో నలిగిపోతున్నారు, వ్యాధులతో నలిగిపోతున్నారు, ఒంటరితనంతో నలిగిపోతున్నారు, ఏ బాధలు ఉన్నాయో చెప్పుకోలేని ఏ సమస్యలు ఉన్నాయో, వాళ్ళకి ఏమున్నాయో తెలియదు, వాళ్ళ పక్షాన ఒక స్టాండింగ్ తీసుకుని మీరు భయపడకండి నేనున్నానని చెప్పగలవా? దయ్యాలు పట్టి ఆ రోజు మానసిక రోగులుగా తయారైపోయారు. ఈరోజు చాలామంది మానసికమైన బాధలు ఉన్నావు. వాళ్ళకు మాట సాయమో ధన సాయమో నువ్వేదో ఒక సహాయం చేసి, నీకెందుకురా మేము ఉన్నావు నువ్వు అనగలవా? హ్యాపీ క్రిస్మస్ అంటే చెప్పనా, నీకు నువ్వే వండుకుని నీకు నువ్వే తినేయడం కాదు. హ్యాపీ క్రిస్మస్ అంటే నీతో పాటు నీ పొరుగులు కూడా చెప్పండి ఆనందంగా ఉండటం, వాళ్ళని ఆనందంగా ఉంచడం. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. తన అధికారం చేత ఎవరిని చెప్పండి బ్లేమ్ చేయలేదు. ఆయన రుక్తినిగా మార్చుకున్నాడు. తన ఆడంబరాన్ని అంతా పక్కన పడేశాడు. వచ్చాడు, ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. అనేక అభాగ్యులైన జీవితాల్ని దావీదు కుమారుడు నరిసి నేను రాజుని చేస్తామయ్యా అంటే ఆయన అన్నాడు, నన్ను రాజుని చెయ్యొద్దు, నేను మీకు మేలు చేస్తాను. తను తాను తగ్గించుకున్నాడు, తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. 8వ వచనంలో ఎంతో విధేయత చూపించాడు దేవుడికి. ఎంత విధేయత చెప్పండి, మరణం పొందినంతగా. ఎంత? మరణం పొందినంతగా. ఇప్పుడు ప్రశ్న జాతకమేనండి, దేవునికి విధేయత చూపిస్తే ఏమవుద్ది? అక్కడ ఉందో చూసి చెప్పండి. మరణం అవుతాం. మనకి ఏ కష్టాలు రావట్లేదంటే మనం ఈ క్రిస్మస్ దేవుడికి ఏం చూపించట్లేదు చెప్పండి. విధేయత నువ్వు విధేయత చూపించడం ప్రారంభిస్తే నీ ఇంటి వారే నీకు వ్యతిరేకం అవుతారు. నువ్వు ఆయనకి విధేయత చూపించడం ప్రారంభిస్తే నీ స్నేహితులు నీతో స్నేహం చేయడం మానేస్తారు. నీ విధేయత చూపించడం ప్రారంభిస్తే నీ జాబ్ నీకు రిస్క్లో పడుతుంది, నీ చదువు రిస్క్లో పడుతుంది, నీ లైఫ్ రిస్క్లో పడుతుంది, నీ సంసారం రిస్క్లో పడుతుంది. ఎందుకంటే విధేయత చూపించిన దేవుడికి విధేయత చూపించిన భక్తులు ఎవరు ఈ భూమి మీద సుఖపడలేదు. పరలోకం నుంచి గాబ్రియల్ వచ్చింది, దయాప్రాప్తురాల నీకు శుభమంది. ఆ వర్తమానానికి మరియం ఏమంది? ఇలాంటి వర్తమానం నేను మొయ్యలేను, తీసుకెళ్ళిపో అందా. ఆ వర్తమానానికి విధేయత చూపించింది. మరియమ్మ విధేయత చూపిస్తే ఏమైంది చెప్పండి. మరియమ్మ విధేయత చూపిస్తే ఏమైంది? పెళ్ళి ఆగిపోయింది. మరియమ్మ దేవునికి విధేయత చూపిస్తే ఏమైంది? తన జీవితం చిందరవందర అయిపోయింది. మరియమ్మ దేవునికి విధేయత చూపిస్తే ఏమైంది? తన జీవితం అదో రకంగా మారిపోయింది. మరియమ్మ విధేయత చూపిస్తే ఏమైంది? తన జీవితం గందరగోళం అయిపోయింది. మరియమ్మ విధేయత చూపిస్తే ఏమైంది? తోటి వారి అటకాడం చేయడం మొదలెట్టారు. మరియమ్మ విధేయత చూపిస్తే ఏమైంది? కట్టుకోబోయేవాడే అనుమానం చూపించారు. ఇవి చెప్పండి. మరియమ్మ విధేయత చూపిస్తే తన పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది చెప్పనా? గర్భం దాల్చింది. తన జాతి ప్రజల చేత చెప్పండి చంపివేయబడే అంత చెప్పండి పరిస్థితులు వచ్చాయి. మరియమ్మ ఎంత విధేయత చూపించిందంటే, నేను చచ్చిపోయినా పర్లేదు కానీ దేవునికి చెప్పండి విధేయత చూపిస్తాను. అపోస్తులు విధేయత చూపించారు. ఏమయ్యారు చెప్పండి? ఒక్కరు తప్ప 11 మంది చచ్చిపోయారు. అందరూ చనిపోయారు. ఇస్కరియోతు యూదా పక్కన పెట్టండి, 11 మంది దేవుని కొరకు విధేయత చూపించండి కష్టాలు పాలై చచ్చిపోయారు. ఈ క్రిస్మస్లో అడుగుతున్నాను, ఆయన నువ్వు విధేయత చూపిస్తే నీకు కలిసి వస్తుంది చెప్పనా? నక్షత్రం మీ ఇంటి మీద వస్తుంది నాకు తెలియదు, కానీ కుంపట్లన్నీ మీ ఇంటి మీద వస్తాయి.
బాధలన్నీ మీ ఇంటి మీకు వస్తాయి. ఆయనకి విధేయత చూపించిన వారు ఏమవుతారంటే గుర్తుపెట్టుకోండి, ఆ కష్టాలని ఆనందంగా స్వీకరిస్తారు. నేను అడుగుతున్నాను, ఏమో ఈ నమ్ముకుంటే ఈయనకి విధేయత చూపిస్తే అన్ని కష్టాలు వస్తాయట, ఇలాంటి దేవుడు మనకు ఎందుకు అని అనుకోకండి. నిజంగా ఆయన నమ్మి ఆ నిజంగా ఆయన ఎంతో బలంగా ఆనందంగా నువ్వు నివసించగలిగినప్పుడు ఆనందకరమైన విషయాల్లో ఆ శ్రమలు నువ్వేం చేస్తావు చెప్పనా? ఆనందిస్తావు. ఆ దేవుని బట్టి నాకు వస్తున్నాయి. నిజంగా అదో తెలియని ప్రౌడ్ ఉంటుంది తెలుసా, అదో ఫీలింగ్ ఉంటుంది. నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? ఆయన నమ్ముకున్నాను కనుక. నన్ను ఎందుకు ఎటకారం చేస్తున్నారు? ఆయన నమ్ముకున్నాను కనుక. నన్ను ఎందుకు నా మీద నిందలు మోపుతున్నారు? ఆయన నమ్ముకున్నాను కనుక. అప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభువా నీ నిమిత్తము చెప్పండి నేను నిందలు అనుభవిస్తాను కనుక ఇది నాకు సంతోషం, నాకు సంతోషం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని బలంగా నమ్మితే చివరికి జరిగేదని చెప్పనా, ఈ లోకానికి విరోధం అయిపోతాం. ఈ లోకం మనల్ని ఆయన్ని ఏం చేసిందో చెప్పండి, మనల్ని అదే చేస్తారు. బతుకుండగా మానసికంగా అయినా చంపేస్తారు, లేదా చెప్పండి శారీరకంగా అయినా చంపేస్తారు. ఏదోలాగా మనల్ని చంపేసే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయనకి విధేయత చూపించిన వాళ్ళు ఏమవుతారంటే మరణపాలైపోతారు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ 3వ వచనం లేదా అంటున్నాడు చూడండి, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైన ఏమి చేయక వినయ మనస్సు గలవారే ఒకరినొకడు చెప్పండి యోగ్యునిగా ఎంచి, ఒకడిని ఒకడు యోగ్యునిగా ఎంచి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని యోగ్యులుగా ఎంచాలంటే క్రిస్మస్లో సవాళ్ళు ఇవన్నీ. మనం ఎవరిని యోగ్యులుగా ఎంచాలట? తెల్లారితే మనల్ని తిట్టుకుంటారు చూసారా? చెప్పండి, తెల్లారితే మనల్ని తిట్టుకుంటారు చూసారా? వాడి దగ్గరికి వెళ్ళాడు, గాడ్ బ్లెస్ యు బ్రదర్, నువ్వు నాకన్నా చెప్పండి మంచోడు అనాలంట. అంటావా? అది అనవు. గ్రీటింగ్ కార్డు ఇచ్చినంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత ఈజీ కాదు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినంత ఈజీ కాదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే చెప్తున్నాడు చూడండి, నువ్వు ఎవరి దగ్గర, నీ శత్రువులను సైతం, వాళ్ళను కూడా, నీ విరోధులను సైతం నీకంటే యోగ్యులుగా ఎంచాలట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకి మేకులు వేసేసి, ఆయన వస్త్రాలు లాగేసి, ఆయన్ని ఎటకారం చేస్తుంటే ఆయన ఏమాడు తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, వెళ్ళారు. ఆయన ఎంత యోగ్యులుగా ఇచ్చాడంటే మట్టి మనుషులైన తన 12 మంది శిష్యులు పాదాలు పట్టుకుని, ఆయన పాదాలు పెట్టుకుని ఆ పాదాల దగ్గర కూర్చుని వాళ్ళ పాదాలు కడిగాడు, వాళ్ళ పాదాల టవల్తో తుడిచాడు, వాళ్ళ పాదాలు గొప్పగించి మీరు నాకన్నా గొప్ప క్రియలు నా తర్వాత మీరు చేస్తారు అన్నాడు. నేను అడుగుతున్నాను, నిన్ను పొగిడే వారి దగ్గరికి నువ్వు వెళ్ళడం కాదు, నిన్ను గొప్పగా చూసేవారి దగ్గర నువ్వు వెళ్ళడం కాదు. క్రిస్మస్లో ఉన్న వర్తమానం ఏంటి చెప్పినా, నిన్ను తృణీకరించేవారిని కూడా నువ్వు ఒక్క మాట కూడా అనకుండా, నిన్ను బాధ పెట్టేవారిని కూడా ఒక్క మాట అనకుండా, నిన్ను చెడ్డగా కామెంట్ చేస్తున్నాను కూడా ఒక్క మాట అనకుండా, నీ మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని ఒక్క కామెంట్ కూడా చేయకుండా, నీ క్యారెక్టర్ని డౌన్ చేస్తున్న నీ బంధువుల దగ్గర ఒక్క గొడవ కూడా వాడకుండా వాళ్ళని ఏం చేయాలి చెప్పినా, యోగ్యులుగా ఎంచాలంట. అంటే యోగ్యులు అంటే ఏంటి? పోన్లేండ్రా మేమే చెడ్డోళ్ళం చెప్పండి, మీరే మంచోళ్ళు. అది ఎటకారంగా అనకూడదు, మళ్ళీ అదో చమత్కారం ఎటకారం ఉంటుంది, అలా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. సరేరా మేము చెడ్డోళ్ళు, మీరు మంచోళ్ళు, మా కోసం చెప్పండి, ప్రార్థన చేయండి రా అనాలి. అనగలవా? చూసారా కదవా, చూసావా అంటమ్మా, చంపి పెడతాను ఇంకో మాట మాట్లాడంటే ఏమనుకున్నాను. యేసుప్రభులో నడుతున్నాను. యేసుప్రభుకి ఉన్న గుణగణాలు, యేసుప్రభుకి ఉన్న గొప్పతనాలు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చూపించాడంటే, నాకు జన్మదిన వేడుక చేయండి, అడావుడు చేయండి, స్టార్స్ కట్టండి, పిండి వంటలు ఉండండి, ఇదేం చెప్పలేదు. ఆయన కోరుకున్నదని చెప్పిన, నా మనసు మీరు కలిగి ఉండండి, అందుకే భూమి మీదకి వచ్చాను. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే, ఒకటి మన పాపాల నుంచి విడిపించడానికి, రెండోది మనం ఎలా జీవించాలో నేర్పించడానికి. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఎలా జీవించాలో చెప్పిన, ఆయనకి మనసు ఎలా ఉందో చెప్పండి, మన మనసు అలాగే ఉండాలంటే. క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఆయన దేవుడు ఇంటి తను తగ్గించుకున్నాడు. నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, నువ్వు ఎంత పెద్ద సంపాదకుడు అయినా, నువ్వు ఎంత పెద్ద ఆస్తిపరుడు అయినా, నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడు అయినా చెప్పండి, తగ్గించుకోవాలి. అదే క్రిస్మస్ అంటే. మరియమ్మ తన కన్యత్వాన్ని తన దేవుని కొరకు తగ్గించుకుంది, త్యాగం చేసేసింది. ఎలిజబెత్ అమ్మ అంత సీనియర్ పాస్టర్ అయినా సరే ఆ క్రిస్మస్లో ఏం చేసింది చెప్పండి, జూనియర్ మరియమ్మను పొగిడి నువ్వు నాకన్నా గొప్పతనం అంది, తగ్గించుకుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వార్తను తేడానికి వచ్చిన గాబ్రియల్ దేవదూత, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉండగా ఆయన వర్తమానం తెచ్చినప్పుడు, నేను పలానా 24 సింహాసనాలు ఉంటే ఆ సింహాసనాల్లో నాది మొదటి సింహాసనం ఉంటుందని ఈ గొప్పలు ఏమీ పోక, ఇదిగో దేవుని సముఖం ముందు నిలబడి ఒక సామాన్యమైన దేవదూతలను తగ్గించుకున్నాడు. ఎవరు చెప్పండి? గాబ్రియల్. మీరు క్రిస్మస్లో ఎవరిని మీరు చూడండి, ఏం కనబడుతుంది చెప్పండి? తగ్గింపు, 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 తగ్గించుకుంటున్నారు. అందుకే చూడండి, శత్రువులు సైతం పొగిడాడట, యోగ్యులుగా ఎంచాడట. ఆయన క్యారెక్టర్ని డౌన్ చేసిన వారిని కూడా చాలా గుర్తించి వాళ్ళని ప్రేమించి ఆశీర్వాదకరంగా మార్చాడట. నేను అడుగుతున్నాను, ఈరోజు చర్చిలకి ఎలా వస్తారు చెప్పినా? పొగిడితే వస్తారు.
ఈరోజు చర్చికి ఎప్పుడు రారు చెప్పనా? పొగడకపోతే మానేస్తారు. ఎంత తగ్గింపో. ఈరోజు ఎవరు అన్నారు ఏ సహవాసాలు ఎక్కువ ఉంటారు చెప్పనా? వాళ్ళని పొగడాలి. పొగిడితే చర్చికి వస్తారు, పొగడకపోతే మానేస్తారు, గుర్తింపు ఇవ్వకపోతే మానేస్తారు, పాంప్లెట్ మీద పేరు వేయకపోతే మానేస్తారు. అక్కడ వరకు ఎందుకు? ప్రార్థన ఇవ్వకపోతే మానేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇలా ఏలెత్తితే మానేస్తారు. అత్తమాలి ఏలి నా ఏపికి ఎత్తున్నాడు, అందుకే మానేహాను. ఏలెత్తితే మానేస్తారు, రకరకాలు అంటే మానేస్తున్నారు. ఎంత తగ్గింపు ఆయన చూడండి. యోగ్యులుగా ఇచ్చి క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఇది మన లైఫ్కి, మన ప్రతి క్రిస్మస్కి ఛాలెంజ్. ఇది ఆయన సవాల్ చేస్తున్నాడు. నాలాగా నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని, నిన్ను తిడుతున్న వారిని, నిన్ను మోసం చేస్తున్న వారిని, నీ మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని, నిన్ను శత్రువుగా చూస్తున్న వారిని, నువ్వు మంచి చేసినా నీ మీద తిరగబడుతున్న వారిని ఒక్క మాట కూడా అనకుండా, బాధ నువ్వే దిగమిందేసుకుని మొత్తం నిందంతా నువ్వు ఒప్పుకున్నట్టు ఏమి అనకుండా వాళ్ళని యోగ్యులుగా చూడగలవా? నిన్ను పాపాత్ములు అన్నవారిని కూడా సరేరా నువ్వు నాకన్నా మంచివాడివన్నీ అడ్జస్ట్ అవ్వగలవా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఎవరైతే కలిగి ఉంటారో చెప్పండి, వారే నిజమైన క్రిస్మస్ ఆరాధికులు. వారే నిజమైన క్రిస్మస్ ఆరాధికులు. అందుకే యోహాను సువార్త లేదా అంటున్నాడు చూడండి ఒకసారి 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, తండ్రి నాయందు నీయందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని నేను వారి కొరకు ప్రార్థించట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళే భవిష్యత్తులో ఇంకా కొన్ని గంటల్లో, కొన్ని దినాల్లో, లేదా కొన్ని పూటల్లో ఆ మనుషులు ఆయనకి దగా చేసి ఎన్నిపోటు పొడిసి పోతున్నారని ఆయనకి తెలుసా తెలియదా? కానీ ఆయన అన్నాడట, ప్రభువా నీ యందు నేను ఎలా ఉన్నానో, నా యందు నువ్వు ఎలా ఉన్నావో నాకు రేపు ఎన్నుపోటు పొడిసి ఏలో కూడా చెప్పండి మన యందు ఉండాలని, వాక్యమందు ప్రతిష్ఠింపబడాలని, మన యందు వీళ్ళు కలిసి ఉండాలని ఈ కలుపుగోలుగుతనం నేను కోరుకుంటున్నాను ప్రభువా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన క్రీస్తు యేసున కలిగిన మనసు కలిగితే మనం ఏమంటాం చెప్పినా? ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడమండి. ఎంత గొడవ పెట్టుకున్నా వాడే పోవాలేమో తప్ప పొమ్మని ఎప్పుడు మనం అనకూడదండి. అది కుటుంబమైనా సంఘమైనా ఏదైనా వాళ్ళంతా వాళ్ళు పోవాలి, వాళ్ళే హామ్ చేసి పోవాలి. కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుని మన సైడ్ నుంచి ఎప్పుడు తప్పును. ఎందుకంటే క్రీస్తు ఎవరిని వదలరు. చివరికి వీడి దొంగ, రేపు ఈడే అప్పగిస్తాడు, ఈడే దగా చేస్తాడు, ఈడే సిలువుకి అప్పగిస్తాడని తెలిసిన ఆ ఇస్కరియోతు యోధాను కూడా ఎప్పుడన్నా పొమ్మని అన్నాడు ఆయన. చెప్పండి, నువ్వు చేయాలనుకున్న త్వరగా చేయి నా స్నేహితుడా అన్నాడు. చివరికి బాధ ఏంటి చెప్పినా, తను చంపబోయే ఇస్కరియోతు యోధ పాదాలు కూడా ఆయనకి అడిగాడంటే ఆయన ఎంతగా మనుషులను కలుపుకుంటాడండి. అడుగుతున్నా మాట్లాడితే మనం ఏంటి చెప్పండి, ఉంటాడు పోరా ఏంటి నీతే నువ్వు మాకు చెప్పండి అంటాను. నీలాంటి క్రిస్మస్ చేయడు అడుగుతున్నాను. మాట్లాడితే మనుషులను మాటలతో పోగొట్టుకుని, మాట్లాడితే గొడవలతో పోగొట్టుకుని, మాట్లాడితే మనుషులను దూరం చేసుకుని, మాట్లాడితే పిచ్చి పిచ్చి వంటవాడిని లేకపోతే ఎవడు కావాలరు నువ్వు అంటాడు. ఎవడికి కావాలంటే యేసుప్రభు అలా అనుకుంటే నువ్వు ఉంటావా? యేసుప్రభు అలా అనుకుంటే నేను ఉంటానా? ఆయనకున్న మనసు ఏంటి చెప్పనా? పట్టించేవారిని, నమ్మక ద్రోహుల్ని, నిందలేసేవారిని కూడా చెప్పండి ఆయన వదలేదు. అక్కడి వరకు ఎందుకు, సిలువ వేస్తున్న వారిని కూడా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం తెలియదు, వీళ్ళు దయచేసి మనకంటే ఆయన మనసు ఏంటి చెప్పనా? అందరూ చెప్పండి కావాలనుకుంటాం. ఈ క్రిస్మస్ మీకు అర్థమైతే ఇప్పటివరకు మీరు ఎవరెవరినైతే పోగొట్టుకున్నారో వీలైతే వాళ్ళతో ఒక సమాధానకరమైన వాతావరణం క్రియేట్, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వాళ్ళతో సమాధానపడే వాతావరణం కోసం కనీసం ప్రార్థన చేయండి. దేవా వాళ్ళకి మాకు చెప్పండి సమాధానం ఏర్పచ్చు. ఎందుకంటే ఈ మనసు ఎవరితో చెప్పినా క్రీస్తు. మనం బతుకున్నాడు కొద్దాలు బిల్డపెత్తారు, అయినా ఏమన్నాయండి ఏం పర్లేదు. చివరికి వాళ్ళు అంటారు చూసా ఆ ఎదవే తగ్గొచ్చాడు అనుకుని, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు చూసారు ఆడే తగ్గాడు, ఆడే చేశాడు అనుకోండి. ఎందుకంటే ప్రభువే తగ్గించుకున్నాడంటే చెప్పండి ఆయన ముందు చెప్పండి మనం ఎంత చెప్పాలి. క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే తను అప్పగించబోయేవారిని అంట చెప్పండి తానే బతుకులాడుకుని తండ్రి చెప్పాడట, ప్రభువా నాలో కలిపి ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట. కానీ మనం ఎవరిని కలిపి ఉంటాం చెప్పండి? నా వంశము చెప్పండి, నా బంధువులు చెప్పండి, నా పిల్లలు చెప్పండి, నా భర్త తాలీకోలు, నా భార్య తాలీకోలు, ఇలా కలిసి ఉండాలనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు చెప్పనా? ఈ టైపు నానా చచ్చిపోలు వద్దన్నాడు. ఆయనకి ఎవరు కావాలంటే
అబ్రహాంతో అన్నాడు, మీకు గుర్తుందో నేను ముగిస్తున్నాను. అబ్రహాంతో అన్నాడు ఏమని చెప్పినా, నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, నీ స్నేహితుల్ని వాళ్ళని వదిలేసి నా వాగ్దానం పట్టుకుని, నా చిత్తాన్ని పట్టుకుని నువ్వు ఎవరినైతే కలుపుకుంటావో అప్పుడు నీతో నేను చేసిన నిబంధన ఏంటి చెప్పిన, విస్తారమైనంత చెప్పండి సంతానం నీకు అనుగ్రహిస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి కావాల్సింది చెప్పిన కొన్ని వదులుకోవాలి, దేవుడికి కావాల్సింది చెప్పిన కొన్ని కలుపుకోవాలి. ఆ కలుపుకునేది ఏంటంటే నీ శత్రువుని సైతం దేవుడికి చెప్పండి కావాలనుకోవాలి, ఆయన చిత్తానుసారంగా వారు రావాలనుకోవాలి. అందుకని చేయడండి, కేవలం వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, వీళ్ళ సత్యమందు ప్రతిష్ఠింపబడాలని చెప్పండి ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాం అలా వస్తేనే ఎంపుకున్నాడు, అబ్రహాంను అలాగే ఆశీర్వాదకరంగా మార్చాడు. మీరు ఎక్కడ చూడండి, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఎవరింట్లో ఏదో జరుగుద్దట, అక్కడ పోతాడట, ఆ ఇంట్లో బాధలన్నీ నేను మీదేసుకున్నాడు అని అడుగుతున్నాను. ఎక్కడికో పోతాడట, అక్కడ ఏదో నష్టం జరుగుద్దట, వాళ్ళ బాధలన్నీ మీదేసుకుంటాడట. ఎక్కడికి వెళ్తాడట, ఆ ఇంట్లో పెళ్ళి ఆగిపోతుందంట, ఆ పెళ్ళి ఆగిపోతున్న ఆ పెళ్ళి గౌరవాన్ని ఈయన భుజాల మీద వేసుకుంటాడు. ఇవన్నీ మనం చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? యేసు ప్రభు యొక్క మనసు ఏంటో తెలుసా? ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అక్కడికి పోయి కలగోలుపుతనంగా అక్కడ ఉంటాడట. నీకు పక్కింట్లో ఏం జరుగుతుంది నీకు పట్టదు. నీకు పోనీ పక్క విశ్వాసకి ఈ క్రిస్మస్లో బాధగా కూర్చున్నారేటని కనీసం నీకు అర్థమైనా కూడా చెప్పండి, నువ్వు పలకరించు. యేసుప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళినా మాట్లాడేవాడు, ఏంటి ఎందుకు అలా ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏమవుతుందని అడిగి తెలుసుకుని వాళ్ళ బాధలు ఏం చేశాడు చెప్పండి తీర్చేసేవాడట. ఇప్పుడు చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని తిరుగుతున్నా మీ అందరికీ చెప్తున్నాను, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేయి. వాళ్ళకి ఎందులో హ్యాపీనెస్ లేదో ఎతుకు. ఆర్థికంగా నలిగిపోతున్నారా, అనారోగ్యాలు నలిగిపోతున్నారా, సమస్యలు నలిగిపోతున్నారా, నీ చేతనైతే నువ్వేం చేయాలో సహాయం చేయి. కనీసం ఏమి చేయకపోయినా వాళ్ళ కోసం చెప్పండి, ప్రార్థన చేయి. నేను ఉద్యోగం చేస్తే ఎవరి కోసం చేయాలి చెప్పినా, నా ఉద్యోగం చేస్తే పక్కోడికి ఉపయోగం లేకుండా నా ఉద్యోగం చేసినప్పుడు దానివల్ల దేవునికి మహిమ ఏమి లేదు, గుర్తుపెట్టుకో. ఒకవేళ చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే నీ చదువు నీకే కాదు, నీ పక్క వారికి ఉపయోగం లేనప్పుడు నీ చదువు అర్థం. నీ సంపాదన పక్కోడికి రూపాయి ఖర్చు చేయనప్పుడు నువ్వు ఎంత సంపాదించినట్టు, నీ బలం, నీ సంపాదన, నీ చదువు, నీ ఉద్యోగం, నీ సంపద ప్రతీది కనీసం పొరుగుడికి ఉపయోగపడకపోతే అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించకపోతే నువ్వు ఎవడో నాకు చెప్పండి తెలియదు అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈ క్రిస్మస్ వర్తమానం మనం నేర్చుకోవాల్సింది. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే ఏంటి చెప్పినా, మళ్ళీ చెప్తున్నాను, ఆయన లాంటి మనసు కలిగిన మనం ఆయనలాగే ఈ భూమి మీద జీవించినప్పుడు మనల్ని బట్టి అందరూ ఆనందంగా ఉంటారు చూసారా. అప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుద్ది, మనుషులకి మన వలన చెప్పండి సమాధానం కలుగుద్ది. ఆయన ప్రేమను, ఆయన మనసును మనం జీవిస్తాం. మనల్ని బట్టి యేసు ప్రభువులో మనం ప్రేమిస్తున్నారండి అని మనల్ని బట్టి దేవుడిని ఎప్పుడైతే పొగుడతారో ఆ దేవునికి మనల్ని బట్టి ఏమవుతుంది చెప్పండి, మహిమ కలుగుతుంది. దేవుని మనసు ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది చెప్పిన, ఎక్కడో ముగిస్తున్నాను, ఎక్కడో పల్లెటూరులో ఉన్న మరియమ్మ మీద ఉందట. పల్లెటూరు ఆడపిల్లని చూశాడు. ఎందుకు పల్లెటూరు ఆడపిల్లని చూశాడు చెప్పండి? పల్లెటూరు ఆడపిల్ల క్రిస్మస్ పాట పాడిన ఆవిడ ఏమంది చెప్పిన, దేవా నువ్వు నాలో కన్యత్వాన్ని చూడలేదు, పవిత్రతను చూడలేదు, నువ్వు నాలో గొప్పతనాన్ని చూడలేదు, ఆనందాన్ని చూడలేదు, అందాన్ని చూడలేదు. ఈ దేవుడు నన్ను ఎందుకు కటాక్షించాడంటే నా దేన స్థితిని చూసి కటాక్షించాడు. అంటే క్రిస్మస్లో ఈ దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? దేన స్థితిని, తగ్గింపుని. ఎలిజబెత్తులో తగ్గింపుని, మరియమ్మలో తగ్గింపుని. ఆడంబరానికి అడాబరగా పోయేవాళ్ళు కాదు, క్రీస్తు చేసిన మనసు. అందుకే మీకు మీరే వండుకుని తినేయకండి ఈ నెలంతా. ఈ క్రిస్మస్లో మీకు మీరే వండుకుని తినేయకండి. ఈ నెలలో అన్నం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. బిర్యానీకి పలావుకి తేడా తెలియని వాళ్ళు ఉంటారు. ఆ వండింది పట్టుకెళ్ళి ఆ వేడి దగ్గర పెట్టండి. వాళ్ళు అడుగుతారు, మమ్మల్ని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నారంటే అప్పుడు చెప్పండి, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు అని చెప్పండి. ఏడాదులు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోకపోయినా మాకు కొత్త బట్టలు మీరు ఎందుకు ఇస్తారని అడుగుతారు. అప్పుడు చెప్పండి, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ప్రభు అన్నాడు, నీకు 2 జతలు ఉంటే చెప్పండి ఒక జత ఇచ్చామంట, అది అని చెప్పండి. దుప్పట్లు ఇవ్వండి, బట్టలు పంచండి, మీరు వండుకున్నది పెట్టండి. ఈ నెల మీకు మీరే అడావుడిగా తిరిగాక ఎవరెవరైతే పేదోళ్ళు అక్కర్లో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ చేయండి. అప్పుడు అంటాడు దేవుడు, ఇది నిజమైన హ్యాపీ క్రిస్మస్. మెట్ల మీద ఉన్నవాడు ఆనందంగా ఉండాలి, పైన ఉన్నవాడు ఆనందంగా ఉండాలి, వేదిక మీద ఉన్నవాడు ఆనందంగా ఉండాలి, కింద ఉన్నవాడు ఆనందంగా ఉండాలి, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి. ఎంత ఆనందంగా ఉండాలంటే ఒకరిని ఒకరు యోగ్యులు ఎంచుకుని, ఒకరి భారాలు ఒకరు భరించుకొని, మీకు మేము ఉన్నాం, క్రీస్తులాగా మీకు మేము తోడున్నామని ఎవరికి ఎవరైతే ఆదరణ ఇచ్చుకుంటారో చెప్పండి, అప్పుడు నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. ఇదేమీ చేయకుండా ఆయన పేరు చెప్పుకుని నీకు వండుకుని నువ్వే వండేసుకుని కక్క ముక్కడొక్క నువ్వే తినేసి బట్టలు నువ్వు నీ పిల్లలు వేసుకుని తిరిగేసి
అందరిని ఎక్కిరించుకుంటూ తిరిగేసి తెల్లవారులు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని అనేసి నీ ఇంటి మీద పెద్ద స్టార్ కట్టేసి ఇవన్నీ చేస్తే దేవుడు అంటాడు నువ్వెవరో నాకు చెప్పండి తెలియదు అంటాడు. ఆయనకి తెలియాలంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉండండి, ఆయన ఎలాగైతే ప్రేమించాడో అలాగే ప్రేమించండి, ఆ మనస్సు కలిగి ఉండండి, యోగ్యులుగా ఎంచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి గొప్ప ఈవులు నూతన సంవత్సరాలు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ ప్రతికూలమైన సమయంలో అనుకూలత దయచేసి కొన్ని మాటలు మీ బిడ్డలకు వినిపించారు. ఎవరికి అర్థమైందో నాకు తెలియదు తండ్రి. ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మాకు లేనప్పుడు మేము బట్టలు వేసుకుని ఇతరులను సిగ్గుపరచడానికి తప్ప తండ్రి, అది పండగ కాదు, మిమ్మల్ని మహిమపరిచేది కాదు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మాకు లేకుండా మేము ఎన్ని హిందూ కార్యక్రమాల్లో కూర్చున్న పేదోడు గుప్పుడు మెతుకులు పెట్టలేనప్పుడు తండ్రి, అది నిజమైన క్రిస్మస్ కాదు. మాకెన్ని అధికారాలున్నా తగ్గి ఒదిగి మా శత్రువుల్ని మా మిత్రులుగా మార్చుకుని తండ్రి వాళ్ళని యోగ్యులుగా ఎంచకపోతే ఇది నిజమైన క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ యొక్క ఆంతర్యం ఇదే తండ్రి. క్రీస్తులాగే ప్రేమించాలి, క్రీస్తులాగా అర్థం చేసుకోవాలి. ఎదుటోళ్ళు తండ్రి ఎన్ని మాటలు మమ్మల్ని అనగలిగే సామర్థ్యం మాకున్నా ఒక్క మాట కూడా మేము అనకుండా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుని అణుసుకుని ఎప్పుడైతే మేము ఉంటామో అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు తండ్రి. ఈ క్రిస్మస్ ఆంతర్యం నేర్పించండి. గాబ్రియలు తగ్గింపుని, మరియమ్మ తగ్గింపుని, ఎలిజబెత్తమ్మ తగ్గింపుని తండ్రి, చివరికి తునీకరింపబడిన గొర్రెల కాపర్లు తండ్రి వాళ్ళ తగ్గింపు జీవితాలు, వీళ్ళందరినీ క్రిస్మస్లో ఏ మూలన కదిపినా తండ్రి మీ కళ్ళు నిరంతరం ఎవరిని కనిపెడుతున్నాయంటే దేవా ఈ తృణీకరింపబడిన తగ్గింపు కలిగిన వారి వైపు మీ కన్నులు చూస్తున్నాయి తండ్రి. ఈ క్రిస్మస్ నెలలో తండ్రి అనేకులకు దీవెనకరంగా హ్యాపీ క్రిస్మస్ అని మేము అంటున్నాం. ఇతరులు ఆనందంగా ఉన్నారా లేదని తండ్రి ఒక్కసారి చూడగలిగే నేత్రాలు మాకు అనుగ్రహించండి. మీ దయలో మీ కృపలో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ నా ముందు మాట్లాడిన సహోదరుడిని, నన్ను, జరగబోయే కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ మా శత్రువులను మా మిత్రులను మీరు దీవిస్తారని కోరుతూ క్రీస్తునామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.